ఆల్మోస్ట్ 3 years అవుతుంది బిగ్ బాస్ కంప్లీట్ అయ్యి. ఓకే. ఈ 3 yearsలో ఎన్నో మూవీ ఆఫర్స్ మీ దగ్గరకు వచ్చాయని అన్ని విన్నాము. బట్ ఎందుకని ఏవి ప్రేక్షకుల వరకు రాలేదు? అంటే బిగ్ బాస్ తర్వాత గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది. అంటే ఎవరు చేయని పనులు నేను చాలా చేశాను. ఏదేంటంటే చాలామంది విన్ అయిపోయిన తర్వాత ఒక యాటిట్యూడ్ పెరిగిపోయి గాల్లో తేలుతూ వాళ్ళు ఎక్కడో ప్రపంచంలో మేమే సాధించేసామని, మనకు మించిన వాళ్ళకి ప్రపంచంలో ఎవరు లేరు అన్న థాట్లో ఉంటారు. బట్ నేను బిగ్ బాస్ 116 రోజులు లోపల ఉంటే అదే 116 రోజులు నా కోసం కష్టపడిన ప్రజలు చాలామంది ఉన్నారు. సో నేను బయటకు వచ్చి నా సెల్ఫిష్ కోసం, నా నేను ఎదుగుదల కోసం సినిమాలు చేసుకుని ఒక ప్రజలు మర్చిపోకుండా నన్ను గెలిపించిన ప్రజల కోసం నా గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం కోసం ఒక 6 to 8 months నేను వాళ్ళతోనే గడిపాను. అంటే ఏ ఊర్లో అయితే నా గురించి 2K వాక్స్, ఏ దేశంలో అయితే నా గురించి 2K వాక్స్ జరిగాయో ప్రతి ఊరికి వెళ్ళాను, ప్రతి దేశానికి వెళ్ళాను, అందరితో కలిశాను, గ్రాటిట్యూడ్ని తెలుపుకున్నాను. తర్వాత నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి బయోపిక్ చేయాలి. బట్ అది ఎలక్షన్స్ ముందు స్టార్ట్ చేయాలి. అది ఆల్మోస్ట్ అంతా టైం ఫినిష్ అంతా షూటింగ్కి వెళ్ళే టైంలో ఇంకొన్ని రోజుల్లో సేనాని అనే ఫిల్మ్ అనమాట, ఇంకొన్ని రోజుల్లో ఫిల్మ్ స్టార్ట్ అవుతున్న టైంలో ఎలక్షన్స్ డేట్ రిలీజ్ చేయడం, ఆ డేట్ లోపల ఫిల్మ్ స్టార్ట్ చేసినా మేము రిలీజ్ చేయడం కష్టం అని థాట్లో ఆ సినిమాని మేము స్టార్ట్ చేయలేదన్నమాట. అండ్ ఆ టైంలో కూడా నాకు చాలా సినిమాలు ఆఫర్లు వచ్చాయి, స్క్రిప్ట్స్ చాలా వచ్చాయి. బట్ కొన్ని సినిమాలు స్క్రిప్ట్ నచ్చబడంలో చేయలేదు, కొన్ని సినిమాలు నేను డిమాండ్ ఎక్కువ చేసాను. అంటే అప్పుడు ఆ క్రేజ్కి, ఆ నేమ్కి ఐ యూస్ టు ఆస్క్ లాట్ ఆఫ్ మనీ ఫర్ ద ప్రొడ్యూసర్స్ అనమాట. మేబీ వాళ్ళంతా బేర్ చేసి ఉండకపోవచ్చు, మేబీ అది రాకపోవచ్చు. అంటే నేను ఇది రాలేదు అది రాలేదని నేను ఎప్పుడు బాధపడను. సో లైఫ్లో మనకి ఏది రాసి పెట్టిండో అదే జరుగుతుంది. ఐ గో విత్ మై లైఫ్. బిగ్ బాస్లోకి వెళ్ళే ఒక 10 days ముందే తెలిసింది అన్నారు. 10 days అంటే బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ అందరికీ ఆల్మోస్ట్ ఒక 3 నెలల ముందే, వాళ్ళకి 2 నెలల ముందు తెలుస్తుంది. బట్ ఐఎమ్ ద లాస్ట్ ఆప్షన్ ఆ సీజన్కి. అంటే నాకన్నా ముందు నాతో పాటు ఒక 4-5 ఆప్షన్స్ పెట్టుకుని ఫైనల్గా నన్ను సెలెక్ట్ చేశారు. నా అదృష్టం అని చెప్పుకోవాలి. అంటే అప్పటి వరకు బిగ్ బాస్లో ఉన్న ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్లో కానీ అందరూ ఆర్టిస్టులు. ఐ మీన్ దేర్ ఆల్ బిగ్ స్క్రీన్ ఆర్టిస్ట్ అనమాట. స్మాల్ స్క్రీన్ ఆర్టిస్ట్ని బిగ్ బాస్కి పంపిస్తే, అప్పటికి నేను సూర్యవంశం అన్న సీరియల్ సూపర్ హిట్లో ఉంది. రెమ్యునరేషన్ కూడా అందరికన్నా మీకు తక్కువ అని విన్నాను. అంటే అందరికన్నా తక్కువ కాదు, బట్ ఒక 2-3 కన్నా ఎక్కువ, అందరికన్నా తక్కువ. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు టీవీ నుంచి తీసుకుంటే అంతే ఉంటుంది యాక్చువల్గా. సో అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయడం కూడా తక్కువ. సో టీవీ నుంచి ఎక్స్పెరిమెంట్ చేసిన ఫస్ట్ కంటెస్టెంట్ నేనే తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో అనమాట. అంటే చాలామంది టీవీ నుంచి కౌశల్ని పంపిస్తే ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఒక టీవీ ఆర్టిస్ట్ని బిగ్ బాస్లో చూస్తారా లేదా అని ఒక ఎక్స్పెరిమెంటల్గా నన్ను పంపించడం జరిగింది. సో వాళ్ళ ఎక్స్పెరిమెంట్ సూపర్ హిట్ అయింది. ఇంకా 3rd సీజన్ నుంచి ప్రతి ఒక్కరు టీవీ వాళ్ళే యాక్చువల్గా. ఆ సీజన్ 3 నుంచి టీవీ వాళ్ళకి అంతమందికి అవకాశం రావడానికి ఐఎమ్ ద పర్సన్ అనమాట. అంటే నేను ఎక్స్పెరిమెంట్ నా మీద చేస్తే వీళ్ళందరికీ ఆపర్చునిటీస్ అనేవి ఫాలో అయ్యాయి అనమాట. ముక్కుసూటితనం, మనసులో ఏది ఉంటే అది బయటికి మాట్లాడేయటం, ఇవన్నీ చూసి బయట ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్కి ఒక కారణం. బట్ ఇవే హౌస్లో ఉన్న వాళ్ళ ఎవరికి నచ్చపోవడానికి రీజన్ ఏంటండి? అది హౌస్లోనే కాదు, బయట కూడా ఎవరికి నచ్చదు. నాకు నిజంగా బిగ్ బాస్ తర్వాత అన్ని సినిమాలు రాకపోవడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంటే మేబీ జనాలకి ఏంటంటే నాతో మాట్లాడిన వాళ్ళు నాకు యాటిట్యూడ్ ఎక్కువ అనుకుంటారు, ముక్కు సూటిగా మాట్లాడేస్తాను అనుకుంటారు. ఇప్పుడు ఏదైనా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఐ వాంట్ టు డూ యువర్ ఫిల్మ్ అంటాను, అతను చేద్దాం కౌశల్ అంటారు. సార్ చేద్దాం కాదు, వై యూఆర్ నాట్ గివింగ్ ఫిల్మ్, ఎందుకు ఇవ్వరు అని ముక్కుసూటిగా మాడతాను. మేబీ దిల్ హర్ట్. నాకేంటంటే కాళ్ళు పట్టుకుని కాకబట్టి దట్స్ నాట్ మై నేచర్. సో మేబీ ఆ ముక్కుసూటితనం వల్లనే లోపల కూడా ఇష్టం లేదు, బయట కూడా ఇష్టం లేదేమో. ప్రజలకు ఇష్టం, మేబీ ప్రజల్లో ఏంటంటే కొంతమందికి ముక్కుసూటితనం ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. ఫస్ట్ హౌస్ నుంచి బయటికి రాగానే ఆ ఫాలోయింగ్ అది చూసి మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు దాన్ని? ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. ఐ మీన్ నిజం చెప్పాలంటే. సో నేను బయటకు వచ్చిన తర్వాత నాకు వీళ్ళు సెల్ ఫోన్లో ఏదో చూపిస్తున్నారు, ఏదో 2K వాక్స్, కౌశల్ ఆర్మీ రోడ్డు మీదకి వచ్చాను. ఐ కుడ్ నాట్ బిలీవ్ ఇట్ యాక్చువల్లీ. నిజంగా
అవన్నీ చూసి నాకు ఒక 3 రోజులు నిద్ర రాలేదు యాక్చువల్గా. బయట ఇంత ఫాలోవర్స్ ఇంతమంది ఉన్నారా, ఇంత త్యాగాలు చేసి రోడ్డు మీద నడిచి నా కోసం టాటూలు వేసుకుని, నా బియర్డ్ కట్ ఉంటే మొత్తం అందరూ ఆ బియర్డ్ కట్టు, ఆ బ్యానర్స్, ఆ హోర్డింగ్స్, పాలాభిషేకాలు, ర్యాలీస్, అందులోనే కాకుండా యూకే, యూఎస్, ఆస్ట్రేలియాలో ఇండియన్స్ కాకుండా ఫారినర్స్ నా గురించి మాట్లాడడం, ఇవన్నీ ఆబ్వియస్లీ ఇట్స్ అ థ్రిల్. అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ లైఫ్లో అప్పటివరకు చాలా స్మూత్గా, అంటే ఎలాంటి ఎదుగుదల లేని నాకు ఒక్కసారి అంత ఎదుగుదల వచ్చేసరికి ఎవరికైనా ఉక్కిరిబిక్కిరి ఉంటుంది. ఆ ఉక్కిరిబిక్కిరిలో మనకేంటంటే మనం ఏం చేస్తున్నాం మనకే తెలియదు. మేబీ కొంచెం సెటిల్డ్గా ఆలోచించి లైఫ్ని ప్లాన్ చేసుకుంటే ఇంకొకలా ఉండేది. ఆ ఉక్కిరిబిక్కిరిలో అయ్యో వీళ్ళు నా కోసం ఇంత చేస్తారా, వీళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి అన్న తపనతో మనం వాళ్ళ కోసం స్పెండ్ చేస్తే ఇంకొకలా ఉందన్నమాట లైఫ్. అలా చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకున్నారా? అంటే అదే చెప్పాను కదా, నేను నా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి కోసం నేను గివ్ అండ్ టేక్ ఎక్కువ ఉంటుంది అనమాట. నా కోసం ఎవరు కష్టపడ్డారో వాళ్ళ కోసం నేను ఇంకా నాకు చేసిన దానికి 10 రెట్లు చేయాలనుకునే మనస్తత్వం ఉన్నది. ఓకే. సో నా కోసం కష్టపడిన ప్రజల కోసం నేను చాలా చేశాను. నేను ఈవెన్ వాళ్ళు ప్రపంచంలో ఎవడు చేయని టాటూని నేను వాళ్ళ కోసం ఇక్కడ వేయించుకున్నాను. అంటే హీరో అంటే ప్రపంచంలో చాలా మంది హీరోలు ఉంటారు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆ టాటూ మీనింగ్ ఏంటి? కౌశల్ ఆర్మీ అంటే దిస్ ఈజ్ కే, 2 కేల మధ్య ఏ అన్నమాట ఆర్మీ అనేది. ఓకే. ఇవేమో నా బిగ్ బాస్ టైటిల్, ఇదేమో అంటే ప్రజల కోసం నా నాంది అన్నమాట. అంటే దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ నాట్ టెలింగ్ నేనే పెద్ద మగాన్ని అని చెప్పట్లేదు. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ద లవ్ వాట్ ఐ గేవ్ టు నా కోసం కష్టపడిన వాళ్ళ కోసం, నా ఫ్యాన్స్ కోసం. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్.